వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ జాతకాదుల్లో పితృదోషాలు అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఏమంటే పలానా వాళ్ళ మాకు వివాహం కావట్లేదండి, ఏమైనా దోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉందన్నారు, లేదా సంతానం కలగడం లేదు పితృదోషం ఉందన్నారు, లేదా అనుకున్నటువంటి జీవితంలో ఎదుగుదల లేదు పితృదోషం ఉందన్నారు, లేదా జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి ఏంటా అంటే పితృదోషం ఉందన్నారు. ఇలా జీవితంలో జాతకానికి సంబంధించినటువంటి ప్రతి విషయం పైన కూడా పితృదోషములు అనేటువంటివి ప్రధానంగా ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటాయి. అయితే పితృదేవతలు అనేటువంటి వారు ఎవరు? మనకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు వేదమంత్రాలు చెప్తూ ఉంటారు. అందులో వసవో రుద్ర ఆదిత్యావు పరిస్పృశం మోగ్రంజేత్తారవధి రాజమగ్రన్న అంటే ఏదైనా మనం కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు చక్కటి మంత్రంతో ప్రారంభం చేస్తారు. మమ ఆగ్నేవర్జ్యో విహవేశ్వస్తు అని మంత్రం చెప్తారు. దానిలోనే వసవో రుద్ర ఆదిత్య, అందులో ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదము కావాలి, మేము పలానా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం అనేటువంటి సందర్భంలో వసు రుద్ర ఆదిత్య స్వరూపులైనటువంటి పితృదేవతల్ని కూడా తలుచుకుంటారు. పితృదేవతలు అంటే ముందు తరాలకి సంబంధించినటువంటి వారు. మీ యొక్క డిఎన్ఏలో వారి యొక్క శక్తి ఇప్పటికీ ఉంటుంది, అది ఎన్ని తరాలు పోయినప్పటికీ కూడా. ఖచ్చితంగా ఇది సైంటిఫిక్గా నిరూపమైనటువంటి ఫ్యాక్ట్. అయితే ఈ పితృదోషాదులు అనేటువంటివి జాతకంలో ఎప్పుడు కనబడుతూ ఉంటాయి? కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్. 9వ స్థానానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో రవిశనులు కలిపి ఉండడం, రవిరాహువులు కలిపి ఉండడం, శని రాహువులు కలిపి ఉండడం, ఇలా కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ జాతకంలో కనబడుతూ ఉంటే పలానా వాళ్ళకేమో మీకు పితృదోషాదులు ఉన్నాయి, అందువల్లే పెళ్లి లేట్ అవుతోంది, సంసారం సరిగ్గా లేదు, వైవాహిక జీవితం బాగాలేదు, సంతానం కలగడం లేదు, లేదా కలిగిన సంతానం మానసికంగా ఎదుగుదల లేదు, జీవితంలో అకారణంగా మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి పితృదోషం కారణమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సరే పోనీ ఇవన్నీ పితృదోషాదులండి, మేము వాటి నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే చాలామంది నాసిక్, త్రయంబకేశ్వరు, గోకర్ణ ఇటువంటి క్షేత్రాదులకు వెళ్ళి చాలా వేల రూపాయలు పెట్టుకుని అనేక రకాలైనటువంటి పరిహారాలు, నిజంగా అక్కడ ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు, కానీ ఆ పరిహారాలు అవన్నీ చేసుకుని పోన్లే మనం చేసుకున్నామని వస్తూ ఉంటారు. ఇది చాలా వ్యయప్రయాసలకు లోనయ్యేటువంటి విషయం. నిజానికి భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరంలోనూ కృష్ణపక్ష పాడ్యమి మొదలు కృష్ణపక్ష అమావాస్య వరకు పితృతిథులు అంటారు. ఎవరైతే ఈ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన చేస్తారో వారికి సమస్తమైనటువంటి పితృదోషాదుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలామంది చెప్పరు. పితృదోషం అంటే గోకర్ణం వెళ్ళమంటారు, లేకపోతే నాసిక్ వెళ్ళమంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోమంటారు, కానీ ఫలానా భాద్రపద మాసంలో పితృపక్షాలని ఈ విధంగా ఆచరిస్తే పితృదోషాలు పోతాయి అనేటువంటి విషయం ఎవరు చెప్పరు. ఎందుకు? మరి ఇది చేసేసుకుంటే వాళ్ళకి డబ్బులు రావు కదా, ఇవన్నీ చిన్నవి కదా. రోజులకి ప్రాముఖ్యత ఉండేటువంటి దానిలో ఒక చిన్న దానం చేసిన అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కదా. మరి అలా చేసేస్తే మిగతా వాళ్ళకి మరి సాగదు కదా, అందువల్ల చెప్పరు చాలామంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ పితృపక్షాదుల్లో, ఎప్పుడంటే ఈ పితృపక్షాలు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 8వ తారీఖు దగ్గర నుండి సెప్టెంబర్ 21వ తారీఖు వరకు కృష్ణపక్ష పాడ్యమి భాద్రపద మాసంలో మొదలుకొని కృష్ణపక్ష అమావాస్య వరకు పితృతిథులు. ఎవరైతే ఈ తిథుల్లో పితృదేవతలకి సంబంధించినటువంటి ఆరాధన చేస్తారో, పితృదేవతారాధన, తిలతర్పణాలు, తిలహోమాదులు, పిండ ప్రదానాదులు ఏమీ చేయలేమండి. కనీసం అన్నదానము లేదా అన్నదానం కూడా చేయలేనటువంటి పక్షంలో స్వయం పాకదానం. ఎవరైతే వారి యొక్క పితృలను స్మరించుకుని చేస్తారో వారి యొక్క పితృదేవతలు అక్షయమైనటువంటి పుణ్యలోకాల్ని పొందుతారు. వీరి జాతకాల్లో ఉండేటువంటి పితృదోషాదులు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పితృపక్షాలు అనేటువంటి వాటిని ఉపయోగించుకోండి. ఈ పితృపక్షాల్లో శాస్త్రోక్తంగా ఎవరైనా పితృకార్యాలు చేయదలుచుకుంటే మన భవిష్య దర్శిని సంస్థ ద్వారా చక్కటి వెసులుబాటుని ఏర్పాటు చేయడం జరుగుతోంది. దేశ విదేశాల్లో ఉండి మేము ప్రత్యక్షంగా చేయలేమండి, మీరు ఫలానా వాళ్ళ మీద కర్తృత్వం పెట్టి చేసుకోవచ్చు. నరసాపురం, లేదు రాజమండ్రి, కొవ్వూరు గోపాదాల రేవు, పిఠాపురం పాదగయ క్షేత్రం
ఇటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో, సప్తగోదావరి సంగమ ప్రాంతాల్లో, నదీ సముద్ర సంగమ ప్రాంతాదుల్లో, విశేషమైనటువంటి ప్రాంతాదుల్లో, విశేషమైనటువంటి తిథులలో ఈ పితృ కార్యక్రమాలు మన సంస్థ యొక్క ఆధ్వర్యంలో చక్కగా జరపబడుతున్నాయి. మీకు ఒక నెంబర్ చెప్తాను. డిస్ప్లే ఎందుకు చేయట్లేదంటే కింద డిస్ప్లే చేస్తున్నాను అనేసరికి నెంబర్లు మార్చేసి ఎవరెవరు నెంబర్లు వేసుకుంటున్నారు. మీకు నెంబర్ చెప్తాను, రాసుకోండి. 9949127998 ఇంకొకసారి చెప్తున్నాను, 9949127998. మూర్తి గారు ఆయన ఈ ప్రముఖమైనటువంటి ప్రాంతాలన్నింటిలోనూ మీరు ప్రత్యక్షంగా వచ్చిన, పరోక్షంగా వచ్చిన ఈ పితృతిథులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు స్వయంగా ఆయన చక్కగా దగ్గరుండి మీ చేత ఆయన చేయిస్తారు. కాబట్టి అంత వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎక్కడ తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏం చదువుతున్నారో మంత్రం తెలియకుండా మనం ఉండవలసినటువంటి ఇది లేదు. చక్కగా మన తెలుగు ప్రాంతాల్లోనే పుణ్యక్షేత్రాల్లో చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పితృదేవత ఆరాధన వంశవృద్ధికి కారణమవుతూ ఉంటుంది. జాతకాదుల్లో పితృదోషాదులను తొలగింపజేస్తుంది. అంతేకాకుండా దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి తిథులు కూడా ఉన్నాయి. 8వ తారీఖు సెప్టెంబర్ మహాలయపక్షం ప్రారంభమవుతుంది. ఆ తదుపరి 12వ తారీఖున మహాభరణి అంటారు. భరణి తిథికి యముడు అధిదేవత కాబట్టి భరణి శ్రార్థం కూడా నిర్వహిస్తారు. అది 12వ తారీఖు. తర్వాత వ్యతిపాత మహాలయము అన్నారు. ఈ వ్యతిపాతంలో శ్రాద్ధాది కార్యక్రమాలు, అందులో పితృపక్షాలు చేస్తే 1,000,000 రెట్ల ఫలితం. అది 15వ తారీఖు నాడు. ఆ తర్వాత యతి మహాలయము అన్నారు. అది 18వ తారీఖు నాడు. చివరగా మహాలయ అమావాస్య 21వ తారీఖు నాడు. మనం మన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మహాలయ అమావాస్య రోజున పాదగయ క్షేత్రమైనటువంటి పిఠాపురంలో అన్నదానం విశేషంగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటేనంటే మేము దేశ విదేశాల్లో ఉన్నాం, మా వల్ల కాదు ఇటువంటివన్నీ చేయలేమనుకున్నప్పుడు అన్నదానం చేస్తాం. వారు ఇచ్చేది ఇంత అంత అని ఏమీ లేదు. ఎంత ఇచ్చినా వారి పేరు మీద, వారి పితృదేవతల పేర్ల మీద చక్కగా ప్రతి సంవత్సరము అన్నదానం చేస్తున్నాం. కాబట్టి మన సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ అన్నదానాదులు జరుగుతాయి. ఏమీ చేయలేనటువంటి వారు ఈ అన్నదానానికైనా సరే కాంట్రిబ్యూట్ చేయవచ్చును. ఏదైనా మీరు మూర్తి గారిని సంప్రదించండి. ఈ పితృపక్షాలని చక్కగా ఉపయోగించుకుని ఈ జాతకంలో ఉండేటువంటి పితృదోషాదులను తొలగింపజేసుకోవడం ద్వారా వంశవృద్ధి కలుగుతుంది. సంతానం అభివృద్ధిలో ఉంటారు. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే జాతకపరమైనటువంటి ఇబ్బందులు ఉండకుండా ఆ పితృదేవతలు సదా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. స్వస్తి.